అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మరో వీడియో పెట్టారు. నా వల్లే బెట్టింగ్ యాప్స్ ఆగిపోయాయి అంటూ మాట్లాడుతూనే గివ్ అవే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని కొంతమంది సమాజాన్ని దోచుకుంటానికి వచ్చారు. వాళ్ళ మీద ఇక్కడి నుంచి నేను చూస్తాను, వాళ్ళు ఎలా చేస్తారో చూస్తాను అంటూ ఒక సంచలనమైనటువంటి వీడియో పెట్టారు. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ మనతో ఉన్నారు. విజయ్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. అంటే ప్రపంచ యాత్రికుడు ఎప్పుడు సెన్సేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ని నేనే ఆపేశాను, ఈ సమాజాన్ని నేనే కాపాడాను అంటూ మాట్లాడుతూనే కొంతమందిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వీడియో మీరు కూడా చూశారు. ఏం చెప్తారు దాని గురించి మీరు? సో స్టార్టింగ్ అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉమెన్ అటైర్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి లాగటం మొదలెట్టారు. ఇప్పుడు 2019లో రంగ్ లాయే సంఘ్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది సర్ఫ్ ఎక్సెల్ది. సర్ఫ్ ఎక్సెల్లో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఆ యాడ్ సారాంశం ఏంటంటే, ఒక పాప సైకిల్ దొక్కుతూ వెళ్తుంటుంది. ఓ ముస్లిం కుర్రోడు ఎక్కడికి వెళ్తూ ఉంటే ఆ టైం హోలీ అనమాట. ఇమీడియట్గా ఆ పాప ఏం చేసిద్దంటే, అతని మీద రంగులు పడకుండా సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి హ్యాపీ హోలీ చెప్పుకొని వచ్చేస్తే అందరు హిందువుల మనోభావాలు ఆ రోజున దెబ్బతిన్నాయి. దీన్ని ఏమన్నారంటే, ఇది లవ్ జిహాద్ టైప్ అయ్యేది, అసలు హిందూ మహిళ ఇట్లా తీసుకుని వెళ్ళటం ఏంటి, అసలు ఈ టైంలో ఎలాంటి యాడ్ రావటం ఏంటి అని చెప్పి బాయ్కాట్ సర్ఫ్ ఎక్సెల్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ బాయ్కాట్ సర్ఫ్ ఎక్సెల్ దగ్గర సర్ఫ్ అనేది మర్చిపోయినట్టున్నారు, బాయ్కాట్ ఎక్సెల్ అని వచ్చింది. అది ఫైనల్గా ఏమైందంటే బాయ్కాట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయింది. అందరూ ఏం చేశారంటే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఎక్సెల్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం, దాన్ని రేటింగ్ తగ్గించడం స్టార్ట్ చేస్తే 1 రేటింగ్ వచ్చింది. అది వచ్చేసరికి ఈవెన్ అందరూ షాక్ అయ్యారు. ఇదేంట్రా బాబు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఫేమస్ కదా, రియల్గా చెప్తున్నాను, ఇది జరిగింది, ఇది 2019లో జరిగింది. ఇది ఓకే, ఇదేంద్రా బాబు, అసలు మన ప్రోడక్ట్ రేటింగ్ దిగిపోవటం ఏందని చూస్తే జనం ఏముంది, కళ్ళు మూసుకుని గొద్దటమే. అసలు బాయ్కాట్ అని వస్తే కనుక ఇది బాయ్కాట్ అంతే. అర్థమవుతుంది కదా. సమస్య ఒకటి వచ్చింది, సమస్య మీద అందరూ ఏకమవుదాము, పోరాడదాము అని వెళ్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఈ సోషల్ ఫ్యాబ్రిక్ గబ్బు అయిపోయి ఎవడికి నచ్చిన ఎజెండాలు వాళ్ళు తీసుకొని, ఇప్పుడు చెబుతున్నా కదా, ఎవడో నోటిదోలతో ఒకటి మాట మాట్లాడితే ఆ నోటిదోల మాటలకు సంబంధించి ఒకటి ఎజెండా ఇంకోటి ఎజెండా తీసుకొని అంతా కూడా పూర్తిగా ఆర్డర్ అంతా దెబ్బతింది అంటున్నాయి. అంటే ఎలా చూస్తారు అంటే అతను, అంటే నాకు అన్వేష్ మాట్లాడిన మాటలు చూస్తే నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్స్ మీద నేనే మొత్తం నా వల్లే ఆగిపోయి నేను మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎగిపిస్తారు దీనికి? బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అన్వేష్ లాంటి వాళ్ళు చాలామంది ఫైట్ చేశారు. దానిలో అన్వేష్ పాత్ర కూడా కొంచెం గట్టి పాత్రే ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఒక్కోసారి ఏమనిపించింది అంటే, అతని వీడియోలు చూసినప్పుడు అతనికి ఛాన్స్ రాలేదేమో ప్రమోషన్ చేయడానికి. ఎందుకంటే ఓ వీడియోలో చెప్తాడు కదా, కోట్లాది మంది అంటే అన్వేష్ కూడా మాట్లాడారు, కోట్లాది రూపాయలే అన్న, 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా అని మాట్లాడారు, బట్ నేనే వద్దనుకున్నానని చెప్పి మాట్లాడుతుంటాడు. లేదు, అట్లా కాకుండా కూడా ఒక వీడియోలో ఏం చెప్తాడంటే, ఆయన నాకు ఏముంది, కొంచెం చిన్న అమౌంట్లు వేసి ఆడండి అని ఏదో చెప్పాడు. అది ఒకవేళ లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ గురించి అయ్యి ఉండొచ్చు, లీగలైజ్డ్ వెబ్సైట్ గురించి అయ్యి ఉండొచ్చు. డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇండియాలో రన్ అయ్యాన్ని ఇల్లీగల్ వెబ్సైట్లు, ఒకవేళ స్టేక్ క్యాసినోస్ అని కొన్ని లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే మన ఇండియాలో కాదు కానీ బయట, వాటికి సంబంధించి ఏమన్నా అలా మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏమైంది సమస్య, ఇది అన్వేష్ ఈ బెట్టింగ్ యాడ్లకు సంబంధించి ఎంతోమంది మీద పోరాడాడు, అది కాదనలేము. తన ఎలిగేషన్స్ మెయిన్ ఇష్యూ అయింది. నోటుకు వచ్చినట్టు దేవుళ్ళు మాట్లాడటం, ఓకే, అందరూ హర్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అతను సారీ కూడా చెప్పాడు. ఏమండి, అసలు నేనే మొత్తం ఆపేశాను అన్నట్టుగా కూడా అన్వేష్ మాట్లాడతాని మనం ఎంతో కొంత, ఆయన అని కాదు, అందరూ ఫైట్ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా చాలా డబ్బు పోగొట్టుకోవడం, ఎక్కువగా ఆత్మహత్యలు రిజిస్టర్ అవ్వడం, అంతేకాకుండా ఫ్యామిలీ చిన్నాభిన్నం అవ్వడం. అసలు అన్వేష్ కంటే ముందే రియాక్ట్ అవ్వాల్సిన ఇష్యూ అది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ సెకండ్ ఇష్యూస్ స్టార్ట్ అయినప్పుడే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ సీరియస్గా అప్పుడే తీసుకోవాలి. వీళ్ళు ఆపారని కాదు, సెంట్రల్ అనేది ఒక నిర్ణయం తీసుకుందనమాట. అంతా ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంది అది. సో అది మనకి లాగు అయింది, మనం అది చూడవచ్చు. సో అఫ్కోర్స్ ఫైట్ చేశాడు, దట్ ఈస్ అప్రిషియేటెడ్. ఆయనే కాకుండా చాలామంది దీని గురించి ఫైట్ చేశారు.
కానీ ఏం లాభం, ఫైట్ చేసి మధ్యలో ఆపేసాడు కదా. అవును. సెలబ్రిటీస్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు వచ్చేసరికి ఇప్పుడు మెట్రో మీద వేశారు, ఆ సమస్యని ఈయన లేవనెత్తాడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కామ్ అయిపోయాడు అంతే. మరి అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అందరి మీద ఫైట్ చేస్తాను, ఊరు మొత్తం 2 రాష్ట్రాల మీద నేను ఫైట్ చేస్తాను అన్నాడు. మరి నువ్వు బెట్టింగ్ యాడ్లు మెట్రో మీద వేసిన యాడ్ల గురించి నువ్వు స్టార్ట్ చేశాక ఎందుకు ఆపేసావు? మరి అదే దమ్ముని ఆ రోజు చూపించాల్సింది కదా. ఓకే. అంటే భయపడ్డావా నువ్వు, వ్యవస్థకు భయపడ్డావా? సో చెప్తున్నా కదా, అలా కూడా అనొచ్చు కదా, మీరు అన్నదాన్ని ఇలా కూడా అనొచ్చు. సో అఫ్కోర్స్ అలాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు బూతులు, దేవుళ్ళని తిట్టడం ఇవన్నీ పక్కన పెడితే, సరే అతను సారీని కనుక యాక్సెప్ట్ చేసి మన ప్రజలు మూవ్ అని అయితే, సమస్యలు పోరాడే సబ్జెక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే, నువ్వు ఆ రోజు ఎందుకు ఆపేసావు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఆపేసావు అంటే నీకు ఏమైనా డబ్బులు అందినాయా, నువ్వేమైనా తీసుకున్నావు అందరితో పాటు, నువ్వు కూడా ఎంతో కొంత తీసుకుని మాట్లాడుకుంటున్నావా చెప్తున్నాను నేను. అంటే డౌట్ వస్తుంది కదా, ఎందుకు రాదు ఎంతోమంది ఉన్నారు. ఈ అల్లు అర్జున్ కానివ్వండి, లేదంటే అల్లు అరవింద్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఆహా యాప్ గురించి కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించిన మెట్రోకి సంబంధించిన యాడ్ల గురించి కానివ్వండి, లేదంటే ప్రకాష్ రాజ్ గారి గురించి కానివ్వండి, రాణా గురించి కానివ్వండి, లేదంటే ఇంకో లక్ష్మణ్ గురించి కానివ్వండి, ఇంకోళ్ళు 100 మంది ఉన్నారు, హర్షసాయి కానీ ఇమ్రాన్ కానీ ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరి గురించి రావాలి కదా. నువ్వు మళ్ళీ ఫైట్ ఎందుకు స్టార్ట్ చేయలే అంటే వీళ్ళందరి దగ్గర కూడా తీసుకున్నావా అని నేను అడుగుతున్నాను. ఓకే. అంటే కొన్ని పేర్లు ఈరోజు మాట్లాడాడు అన్వేష్, ఒకసారి చూస్తే ఆయన పేరు ఏజూడో అనే అతను ఒకతని పేరు, దాంతోపాటుగా హర్షసాయి పేరు మళ్ళీ మెన్షన్ చేశాడు. దాంతోపాటు విజ్జు గౌడ్ సంథింగ్ అతని పేరు కూడా చేశాడు. అంటే కొత్త వాళ్ళ పేర్లు తీసుకొస్తున్నారు. అంటే దీన్ని ఇప్పటి వరకు ఉన్న దాన్ని మళ్ళీ ట్రాక్ చేంజ్ చేసి ఏదైనా చేయాలని చూస్తున్నారా? అంటే గివ్ అవే సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి ఎగ్జాక్ట్గా ఏముంటుంది? అంటే ఇప్పుడు బేసిక్గా గివ్ అవేస్కి సంబంధించి కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయి, సబ్స్క్రిప్షన్లు పెట్టుకుంటారు వాళ్ళు, ప్రీమియం సబ్స్క్రిప్షన్. ఓకే, నా పలానా ఛానల్కి ఇన్స్టా ఛానల్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ప్రీమియం సబ్స్క్రిప్షన్ డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని యాక్సెస్ చేయొచ్చు కదా. ఇదే కాంటెక్స్లో గివ్ అవే వాటిల్లో పెడుతుండి ఉండొచ్చు. ఇప్పుడు అతను అన్నదాన్ని బట్టి, ఇప్పుడు అతను ఏమంటాడు, నాకు తెలియదా మీ కథలన్నీ, మీరు ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నప్పుడు ఆ ఇష్యూని ఎప్పుడో రేజ్ చేయొచ్చు కదా. ఈరోజు ఎందుకు రేజ్ చేస్తున్నావు? నేనేమంటున్నా, దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు సారీ చెప్పావు, ఓకే, తర్వాత మళ్ళీ సమస్యల గురించి పోరాడు, మళ్ళీ ఆ కాంటెక్స్ట్లోనే ఇవి తీసుకునిరా. స్పెషల్గా మళ్ళీ అది కాదు అసలు మిమ్మల్ని బయట పెడతా అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దాకా ఇద్దరు కుమ్మక్కయ్య అన్నారా? అంటే మొన్నటిదాకా మనం చూస్తే మనోడికి కొంచెం చేసినప్పుడు కొన్ని వీడియోలు చేశాడు, దాన్ని టార్గెట్ చేసుకొని మళ్ళీ చేస్తున్నాడు అన్నట్టుగా. మరి అంతే కదా, ఇప్పుడు నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను నీ గురించి చెప్తానంటే ఇన్నాళ్ళు నీకు తెలుసు కదా, తెలుసు కానీ నువ్వు కామ్గా ఉన్నావా అడుగుతున్నా నేను. అంటే వాళ్ళు చేసే తప్పులని నీకు తెలిసి కూడా నువ్వు కామ్గా ఉన్నావంటే అంటే అర్థం ఏంటి? మీరందరూ ఏంటి పంచుకున్నారా యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని? నేను అడుగుతున్నా. అంటే మీరు యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని అడ్డం పెట్టుకొని మీకు కావాలంటే ప్రేమిస్తారు, లేదంటే మిమ్మల్ని మీద దాడి చేస్తాం, మిమ్మల్ని బయట పెడతాం, ఇదేనా? సేమ్ ఇక పొలిటీషియన్స్ కనుక దేశాన్ని పంచుకున్నట్టు వీళ్ళు కూడా యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని పంచుకున్నట్టు కనబడతారు. ఇంకా నేను బయ్యా సన్నీ యాదవ్ ఇంకా వస్తాడు నెక్స్ట్ అతను కూడా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనే ఏదో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెడతారు, పెట్టి దానిలో గివ్ అవేస్, నేను ఇలా ఫోన్ ఇస్తున్నాను, సైకిల్ ఇస్తున్నాను ఏదో పెట్టినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఉన్న కామెంట్స్కి ఇచ్చే ఈ యొక్క ఆ వాల్యూ ఫ్రీ కామెంట్స్కి ఇవ్వరు అనేది ఒక ఇది ఉంది. సో అందరూ ఏం చేస్తారంటే ఆ 200, 300 పెడతారు కదా మంత్లీ సబ్స్క్రిప్షను, దానికి ఆటోపే సైన్ ఇన్ అవుతారు. అయినప్పుడు ఇప్పుడు 1,00,000 మంది అయ్యారనుకోండి, 1,00,000 ఇంటూ 300, 500 ఉంది, 500 అంటే ఎవ్రీ మంత్ వెళ్ళిపోతూ ఉంటాయి. వీడిచ్చే 2 ఫోన్ల గురించి అది తెలియకుండానే ఎవ్రీ మంత్ ఆటోపే కట్ అవుతుంటుంది కదా. ఎగ్జాంపుల్ ఇవ్వో, లేదంటే లాటరీ సిస్టమ్ పెట్టాడని చెప్తున్నాడు అన్వేష్ చెప్పిన దాన్ని బట్టి. లాటరీ సిస్టమ్ పెట్టారు అలా ఇవ్వండి అని. మరి అది తప్పే, క్రైమే అది, కాదని. ఇలా కూడా మాఫియా ఇప్పుడు చెప్తున్నా కదా. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి 24 hours ఈ దరిద్రం చేస్తుంటే? ఇల్లీగల్ బెట్టింగ్ నుంచి ఇంతకుముందు ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు లేదు. లేనప్పుడు ఇట్లాంటివే చేస్తూ ఉంటారు కదా ఏదో విధంగా. లీగల్ ఫార్మేట్లో ఇల్లీగల్ వ్యవహారాలే చేస్తుంటారు ఎవరైనా. సో దాని గురించే చెప్తున్నాడు. కాకపోతే ఇప్పుడు చెప్పడం తప్పు నువ్వు. అంటే కరెక్ట్గా అంటే ఏదో డైవర్ట్ చేయడానికి, లేకపోతే నా మీద ఏజుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోస్ పెట్టాడు కాబట్టి నేను బయటికి తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ది కూడా ఇష్యూ ఉంది. వాళ్ళ బ్రదర్ కూడా హనుమంతు అని చెప్పి ఇంతకుముందు కూడా చిన్న పాప విషయంలో అతను చేసిన కామెంట్స్కి, అతను చేసిన వ్యవహారాల గురించి ఏదో కేసులు కూడా ఉన్నాయి. ప్లస్ ఐఏఎస్ ఫ్యామిలీ చూడు, దరిద్రం అంతా చూడండి. ఐఏఎస్ ఫ్యామిలీ, నేను ఏమంటానంటే పబ్జీ యూనిక్ గేమర్ అని ఉంటాడు ఒక అతను.
అతన్ని పుంజు అని కూడా అంటారు అందరూ. అతను ఒక నోటుకొచ్చినట్టు మాట్లాడతాడండి. మీరు వీడియోలు చూస్తే అమ్మ నా బూతులు, పెళ్ళాలు, అమ్మలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏదో కాయలని తిరుగుతుంటాడు. మీరు చూసే ఉంటారు, ఆయన రీల్స్ కూడా వస్తుంటాయి. చాలా వర్స్ట్ లాంగ్వేజ్. ఓ పిల్లోడు 10th క్లాస్ పిల్లోడు, అన్న నేను 10th వరకే చదివాను, ఆన్లైన్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి అని అంటే అతను చెప్పిన ఆన్సర్కి అయితే సభ్య సమాజం తలకాయ ఉంచుకుంటుంది. అంత దరిద్రంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు ఒక బాబు అట్లా అడిగినప్పుడు, ఒరే ఎడిటింగ్ నేర్చుకో, ఫ్రీలాన్సర్ చేసుకుంటే ₹1,00,000 వస్తాయి, వీడియోలు ఎడిట్ చేసుకుంటే ఇంకోటి నేర్చుకో, ఇట్లా చెప్పాలి కదా. అట్లా చెప్పడు అతను. నోటుకొచ్చిన బూతులతో వాడిని ఇది చేస్తుంటే దానికి మళ్ళీ ఫ్యాన్స్ వాడు మొన్న ఈ మధ్యన వీళ్ళందరిని తీసుకెళ్ళి ఈ దరిద్రులందరిని తీసుకెళ్ళి ఏదో స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మీరు చూసారా కాన్క్లేవ్లా పెట్టడం, వాళ్ళకి వీళ్ళు మెసేజ్లు ఇవ్వటం, ఇంకా రాబోయే తరాలకి ఇంకా దరిద్రులను తయారు చేయటం అనేది జరుగుతుంది. చెప్తే అంత స్క్రాప్ మొత్తం యూట్యూబ్ ఇక్కడే చచ్చిందండి. దరిద్రం అంతా ఏడాది వచ్చింది. ఒకడు కాదు ఇక్కడ, ఒక్కడ కాదు, మొత్తం దొంగలే. మన లాస్ట్ వీడియోలో అదే మనం చెప్పింది, అందరు దొంగలే ఇక్కడ, ఎవరు దొంగలు కాదు. ఆ బయాసన్ యాదవ్ వచ్చి మూసేసేయండి, ఛానల్ 2 మూసేసేయండి అన్వేష్వి అని అన్నాడు. వచ్చి నా గురించి వివరణ 3 రోజులు ఎత్తాడండి. ఏం వివరణ ఇచ్చాడు? ఇల్లీగల్ బెట్టింగ్కి డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో, పాకిస్తాన్కి ఇన్ని విజిట్లు ఎందుకు వెళ్ళావు, ఎన్ఐఏ నిన్ను క్వశ్చన్ చేసింది, దేనికి క్వశ్చన్ చేసింది చెప్పు, దేనికి క్వశ్చన్ చేసింది? మొన్న రవి ఏమంటున్నాడు తెలుసా, నేను బంగ్లాదేశ్ వెళ్తా, అక్కడ హిందువులు చనిపోతూ ఉంటే అంటున్నాడు మొన్న, నేను మళ్ళీ 2 సార్లు బంగ్లాదేశ్ వెళ్తా, పాకిస్తాన్ వీడియోలు చేస్తా, ఏం చేస్తారు నువ్వు అన్వేష్ అంటుండు. ఇలా అంతా ఫ్రెండ్లీ కంట్రీస్ అనుకుంటా ఇవన్నీ. వీళ్ళందరూ ఆపరేట్ అవుతున్నట్టున్నారు స్లీపర్ సెల్స్ లాగా మనకి మన కల్చర్ని దెబ్బతీయడానికి. ఇల్లీగల్ బెట్టింగ్ మొత్తం కూడా ఈ మాఫియా. పోలీసు విజయ్ గారు, పోలీసు ఏదైనా మాట దొరికితేనే చూసేవాళ్ళు. వీళ్ళు ఇన్నిసార్లు బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాను అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళని ఎన్ఐఏ కానీ మిగతాయి కానీ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదా? ఎందుకు అంతకుముందు ఒక నేషనల్ యూట్యూబర్ కూడా ఇలాగే వెళ్ళొచ్చింది. ఎందుకంటే అంతకుముందు పెహల్గామ్కి ముందు ఒక యూట్యూబర్ కూడా ఇలాగ వెళ్ళొచ్చిందని మనం బయటకు వచ్చిందనమాట. యూట్యూబర్ వెళ్ళి రావడం కాదండి, ఇంతకుముందు ఒక లేడీ యూట్యూబర్, అవును ఫిమేల్ యూట్యూబర్ పాకిస్తాన్కి విజిట్లు వేసింది ఇట్లానే యూట్యూబ్ పేరు మీద. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్కి సంబంధించిన ఆ యొక్క లొకాలిటీస్ని, రెస్టారెంట్స్ని, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేసింది తన వీడియోల ద్వారా. ఓకే, ఎవరో నీలాంటి వాళ్ళు, మా బోటోళ్ళు ఎవరో కామెంట్ ఏం పెట్టారంటే ఎన్ఐఏని అక్కడ ట్యాగ్ చేసి, ఈ అమ్మాయి ఈ మధ్య చూడండి కొంచెం పాకిస్తాన్కి సపోర్ట్గా ఇది చేస్తుంది వీడియోస్ అని ఎవడో కామెంట్ పెట్టారు. అనగానే ఎన్ఐఏ స్క్రూట్నీ పడింది అమ్మాయి మీద. సో ఇది ఏంటి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఎందుకు ఇన్ని ట్రిప్లు వేస్తుందని చూస్తే ఇండియన్ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఒకడితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం, సన్నిహితంగా ఉన్నట్టుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఈ పార్టీస్ అటెండ్ అయింది. పహల్గామ్ లాంటి ఏరియాలకు వెళ్ళడం, సెన్సిటివ్ ఏరియాస్, ఆర్మీ కంట్రోల్లో ఉన్న సెన్సిటివ్ ఏరియాలని వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, ఆర్మీ మూమెంట్స్ని ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఈ యొక్క ట్రూప్ మూమెంట్ జరుగుతుంది ఆ వీడియోలు తీసి పాకిస్తాన్కి అప్లోడ్ చేస్తూ ఉందేమో. సో అతను మాయలో పడి అతను ఏం ప్రామిస్ చేశాడు, నిన్ను పెళ్లి చేసుకుంటా, నీతో పిల్లల్ని కంట అన్నాడంట పాకిస్తాన్లో. సో చెప్తున్నా ఇట్లాంటి దేశద్రోహులు ఉన్నారు అని చెప్పి ఈ మధ్య ఏంటంటే యూట్యూబర్ల మీద కూడా ఒక కన్ను ఉంచారు ఎక్కువగా. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్ళిన వాళ్ళ మీద అంటే ఒకసారి వెళ్ళొస్తే ఓకే, పద్దాగా ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టు ప్రతి సంవత్సరానికి ఒక ట్రిప్ వేస్తుంటే ఆయన రవి కూడా మాట్లాడితే ఈ ముస్లిం దేశాల్లో, మన శత్రు దేశాలు ఈ రెండింటికి వెళ్తుంటాడు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, దేనికి వెళ్తున్నారు అంటే మన చనిపోయిన హిందువులు, మన ఆర్మీ పీపుల్ కనపట్టలేదా మీకు, వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇంత సీరియస్గా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తామని అంటున్నారు, ఏంటి మీకు దానికి ఏంటి సంబంధం? సో ఇవన్నీ వస్తాయండి, అవన్నీ వస్తాయి, 1 by 1 వస్తాయి. ఎవడు ఎక్కడికి ఎస్కేప్ అవ్వలేడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా అడ్వాన్స్డ్గా ఉంది మన దగ్గర. ఎవడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అది అన్నీ తెలుసు, పట్టుకుంటారు. చెప్పా కదా, దొరికిన రోజే దొంగలు, అప్పటిదాకా దొరలే, వీళ్ళంతా అటు తిరుగుతూ ఉంటారు. దొరికిన రోజు తాట తీస్తారు ఒక్కొక్కళ్ళని అని చెప్తున్నాను నేను. ఇంకో విజుగౌడ్ కూడా, అవును, అతను కూడా అతను చేసిన వీడియోస్ ఏంటంటే స్వాతి నాయుడు అని ఒక అమ్మాయి ఆవిడ ఉంటుంది, మీరు చూసే ఉంటారు, పాన్ స్టార్. ఆ వీడియోతో అసలు ఎంత దరిద్రాన్ని నడిపాడండి అతను కూడా. అవును, ఆయన ప్రతి ఒక్కరిని కూడా కామెంట్ చేసి వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఎవ్వరూ సరైన వాళ్ళు ఎవరు లేరు, అందరూ దరిద్రులే. ఇప్పుడు అన్వేషణ ఇప్పుడు లేపుతున్నారు. మీడియా ఛానల్స్ కూడా ఏందో ఒక యుద్ధం చేసినట్టు చేస్తాయి. రే అన్వేష్ నీ సంగతి చూస్తా, అన్వేష్ పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది, అకౌంట్లు ఫ్రీజ్ అవన్నీ కామెడీగానే ఉన్నాయి అని చెప్తున్నా. అంటే ఇప్పుడు చూడండి, అన్వేష్ సారీ చెప్పాడు. ఇక్కడ పాస్టర్లు మీరు చూసినట్లయితే చాలామంది పాస్టర్స్ రీసెంట్గా నేను చూశాను కొన్ని రీల్స్లో, నోటుకు వచ్చిన బూతులు
హిందూ దేవుళ్ళని నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వెళ్ళి ఇక్కడే ఉన్నారు కదా, ఆయనలా బ్యాంకాక్ తాయిలాండ్ ఇక్కడే ఉన్నాయి, రోజు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మాట్లాడతారు వాళ్ళు, ఇన్స్టాలో కానీ లైవ్లో కానీ వీటిలో. వాళ్ళ సంగతి చూడండి వెళ్ళి. వాడు నేను సారీ మొర్రో, నేను ఇది కాదురా బాబు నేను చదువుదాం అనుకుంది, నా కాంటెక్స్ట్ వేరే అని చెప్తున్నాడు. సో సరే అయిపోయింది, అది సారీ చెప్పాడు, చాలామంది అగ్రీ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ ప్రజా సమస్యల మీద పోరాడాలన్నప్పుడు ఇక్కడ రెండు వేరు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా, ఏదో కక్ష సాధింపు చర్యలాగా. ఇక్కడ చూడండి, మీడియా అంటే జర్నలిస్ట్ కాదండి, మీడియా అంటే అధినేతల గురించి కార్పొరేట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు వేరు. మళ్ళీ జర్నలిస్టులు అంతా కూడా జెన్యున్గా వాళ్ళ రిపోర్టింగ్ ఉంటుంది, అది ఎంటైర్లీ డిఫరెంట్. మీడియా అంటే ఈ కార్పొరేట్లు. ఏదన్నా సబ్జెక్టు ప్రజలకు ఉపయోగపడేది అయితే ఓకే. గత వారం 10 రోజుల నుంచి ఏందో టైం లైన్ లేసి ఆయన ఎంతమంది తగ్గుతున్నారు, ఎంతమంది పెరుగుతున్నారు, అక్కడ అన్వేష్ కూడా తగ్గట్లేదు, రండి రా చూసుకోండి అని చెప్పి వాడు మొత్తం కామెడీ చేసి పడేశారు. మొత్తం లైవ్ పెట్టారు అతని ఛానల్ని, లైవ్ పెట్టి లైవ్ హ్యాడ్ కారణం ఉంది దానికి. ఇంతకుముందు అన్వేష్ ఏదైనా వీడియో చేస్తే ఏమయ్యేదంటే 500,000 వ్యూస్, 1,00,000 లైక్లు ఇట్లా వచ్చాయి కదా, 5 లక్షల వ్యూస్ అట్ట పడాయి. ఇప్పుడు న్యూస్ ఛానల్కి 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ పడుతున్నాయి, ఫుల్ వ్యూస్ ఒక్కొక్క వీడియోకి. ఇప్పుడు అన్వేష్ చేయాల్సిన కంటెంట్ని ఎవరు చేస్తున్నారు? న్యూస్ ఛానల్స్ చేస్తున్నాయి. న్యూస్ ఛానల్కి అన్వేష్ రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా న్యూస్ ఛానల్కి శుభ్రంగా వస్తున్నాయి అని చెప్పి రోజు ఆయన వీడియోలు చేసుకుంటూ కూర్చున్నారు, ప్రజా సమస్యలను పక్కన పెట్టి. క్లియర్గా మీరు చూడండి, తెలుగు స్టేట్స్లో చాలా జరుగుతుంది కదా. ఇక్కడ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, లేకపోతే ఇక్కడ 500-600 వ్యూస్ కంటే ఎక్కువ రావు. ఈయన ఓ వారం రోజులు చేసుకున్నానికి ఎందుకు? అన్వేష్ చెప్తున్నాడుగా, నేను నెల రోజుల్లో 60 లక్షలు 30 లక్షలు సంపాదించాను అంటున్నాడు. అనేసరికి ఛానల్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, ఏదో వ్యవహారం బాగానే ఉన్నట్టుంది, ఓ వారం 10 రోజులు చూద్దాం ఎంత గుమ్మ వచ్చిద్దో చూద్దాం అని చెప్పి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ పడుతున్నాయి. ఆ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా దాన్ని యాంప్లిఫై చేసి గుద్దవతలేస్తున్నారు దాన్ని. చూడండి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసి చూడండి మీరు, ఒక్కో దానికి 2 lakhs 3 lakhs వ్యూస్ 2 days 3 daysలో. అరే మీరు యూట్యూబర్లా మీడియానా, మీరు ఏం చేస్తున్నారు? జర్నలిస్టులు అన్నా చెప్పాలి కదా, మీ ఆ సంస్థలకి వాళ్ళకున్న ఏమండి ఇది కరెక్ట్ కాదు, ప్రజా సమస్యల మీద మనం పోరాడాల్సింది, ఇది అడ్డమైన దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి వారం రోజులు 10 రోజుల నుంచి టీవీలో పెట్టాము. రైతుల గురించి కానివ్వండి, ఇంకో సమస్య, ఇంకో 100 సమస్యలు ఉన్నాయి, స్త్రీలకు సంబంధించిన సమస్య కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ సబ్జెక్ట్ ఇక్కడే కదా స్టార్ట్ అయింది, స్త్రీలకు సంబంధించిన సమస్య ఇక్కడ స్టార్ట్. ఇప్పుడు స్త్రీల గురించి రకరకాల వాదనలు ఇవన్నీ జరిగినాయండి. నిన్న కర్ణాటక అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే ఏమన్నారంటే, ఇఫ్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ లై డౌన్ అండ్ ఎంజాయ్ ఇట్ అన్నాడు. ఓకే, కర్ణాటక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అన్నమాట. ఇక రేప్ అనేది తప్పదు అనుకుంటే, నీ మీద రేప్ జరుగుతుంటే ఇక తప్పదో జరుగుతుంది అనుకుంటే పడుకొని దాన్ని ఎంజాయ్ చేయమన్నాడు ఆ యొక్క మూమెంట్ని. వాడు మనిషి అండి, అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాడు ఎట్ట పుట్టాడు, వాడు మనుషులకు పుట్టాడా ఏదంటే క్రూర మృగాలకు పుట్టాడా? క్రూర మృగాలకు పుట్టినా కూడా ఈ రకంగా మాట్లాడరండి. చెప్తున్నా, ఇంత దరిద్రమైన స్టేట్మెంట్ చేశాడు. అలాంటి వాడు కర్ణాటక ఎమ్మెల్యేగా ఉన్నాడు. చెప్పండి, ఆయన చేస్తారా? ఇంతమంది మాట్లాడతారా? ఉమెన్ రైట్స్, నేను అదేనండి, ఉమెన్కి ఇంకా పూర్తి రైట్స్ రాలేదు. నేను చెప్తున్నా, ఇంకా పూర్తి స్వాతంత్రం రానట్టే. ఏది 100లో 80% ఆడవాళ్ళకి నేను చెప్తుంది. ఆ 20% ఏంటి ఇప్పుడు గోల్ చేస్తున్నారు కానీ మీడియాలోకి వచ్చి, మా స్వాతంత్రం మా ఇష్టం ఏంటంటే వేసుకుని, వాళ్ళ గురించి కాదు, రియల్ స్వాతంత్రం గురించి చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే ఇఫ్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ లై డౌన్ అండ్ ఎంజాయ్ ఇట్ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అన్నాడు అని అంటే ఏం చేయాలండి మనిషిని? చెప్తున్నా. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా. అట్లాంటి మాట మాట్లాడాడు. అన్ని స్టేట్లలో తలకాయ ఉంచుకోవాలి చెప్తున్నా. మళ్ళీ రెండో రోజు వచ్చి నేను అన్నదాంట్లో తప్పే ఉంది, నా మాట మీద నేను నిలబడి ఉంటానని చెప్పి అన్నాడు. మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా లేదు. వీళ్ళకి ఏంటంటే అండి, లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది అసెంబ్లీలో. ఇప్పుడు అసెంబ్లీలో మన బూత్లు ఏమైనా తిట్టుకోండి, మీరు నోటుకు వచ్చింది తిట్టింది, మీరు వాళ్ళకి పుట్టలేదు వీళ్ళకి పుట్టారని 100 తిట్టుకోండి, కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. లీగల్ ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుందంటే, ప్రజల గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆ కోపంలో ఏదన్నా మాట వచ్చినా వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండకూడదని ఒక ఇమ్యూనిటీ పెట్టుకున్నారు వాళ్ళకి. ఆ అసెంబ్లీ కానీ ఆ పార్లమెంట్ కానీ దాటి వచ్చి బయట ఏదైనా మాట్లాడితే కేసులు పడతాయి. ఇప్పుడు చూడండి, ఏమన్నా కాంటెక్స్ట్ ఉందా? ఏం మాట్లాడండి చెప్తున్నా. సో ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సొసైటీలో. వాటి మీద పోరాడదామండి, అందరం కలిసి పోరాడదాం, సమస్య మీద పోరాడదాం. ప్రతి సమస్య ఏదో ఒక రావటం,
దానికి ఏదో ఒక రంగు పులుముకోవటం, దాంట్లో ఎవడో ఒకటి దరిద్రుడు ఇన్వాల్వ్ అవ్వటం. నిన్న ఎవరినో చూశాను ఒక ఆయన పెద్ద మనిషిని, ఎవరో సంఘం అంట, అనసూయ సంఘం, అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన ఆ, మురళీ శర్మ గారని. ఆయన ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ఆ చెత్త కంటెంట్ చూస్తా. 2 days 3 days నుంచో మేడం ఒక ఆవిడ బాగానే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీడేమో ఎదవలా కూర్చుని ఉన్నాడు, చెప్తున్నాయి ఎదవ సమాధానాలు చెప్తా, ఏదో కావాలని తిట్టించుకోవటానికి ఉంది కదా, అదే అట్లే ఉంది. కమాన్ నన్ను తిట్టన్నానో లేదంటే విక్టిమ్ అవడానికి వచ్చినట్టు కూర్చున్నాడు. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఆడవాళ్ళకి స్వతంత్రం ఉండాలి, వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎందుకు వాళ్ళని మీరు ప్రెజర్ చేస్తారు, తిడతారా అని చెప్పి అంటాడు ఆయన. అట్లా కాదు, ఆడవాళ్ళకి స్వతంత్రం ఉంది. నేనేమంటానంటే శానిటీ లైన్స్ దాటకూడదు. స్వతంత్రం అంటే శానిటీ లైన్స్ దాటితే కూడా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, అది మీ స్వాతంత్రమే. ఓకే, ఇప్పుడు రోడ్డు మీద ఒక మగవాడు కానీ ఆడదు కానీ నేను రోడ్డు మీద ఒక 100 రూపాయలకి నేను ఉంచుంటాను అని అంటే నువ్వేం చేయగలరు, మీరేం చేయగలరు, నేనేం చేయగలను చెప్తున్నా. వాళ్ళకేం బాధలు ఉన్నాయి మనకేం తెలుసు, అర్థమైందా? బట్టలైనా అంతే, ఏదైనా అంతే. నా జీవితం నాది అని బతుకుతున్నాడు, బతకనేయండి, వదిలేయండి. కానీ ఆ శానిటీ లైన్స్ దాటిన వాళ్ళని టీవీలో చూపించద్దు, ఇది మీడియా తప్పేగా. అవును, మీరు రేటింగ్ కోసం మీరు చూపించేస్తారు. ఇప్పుడు అదే అనసూయని చూపించింది ఎవరు? మీడియా సంస్థలు, అయ్యే యూట్యూబ్ ఛానల్స్, అదే ఫిలిం ఇండస్ట్రీ, మీరే కదా చూపించింది. ప్రజలు మేము వేరండి, చూపించిన వాళ్ళు ఎవరు? ఈ దరిద్రం అంతా మీరేగా. మళ్ళీ దాన్ని తప్పు అని అన్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి తప్పు అని చెప్పి వాదనాడతా మధ్యలో కూర్చొని చక్కగా అది కోతి బన్నుగానే కొరుక్కుని తింటుంది, దాన్ని ఇంకొంచెం తిని ఇటు మొత్తం బన్ను అంతా తినేసినట్టు చెప్తున్నా. మధ్యలో అట్లా ఉండొద్దు, మీరేగా చేసింది అంతా, ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం సో శానిటీ లైన్స్ దాటిన వాళ్ళని గుడుల్లోకి రానిచ్చొద్దు. ఒక డెసిషన్ తీసి, ఎందుకంటే లా మీద అంతా వర్క్ అవ్వదు. లా ఒకవేళ రాజ్యాంగం ఒకవేళ ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది గుళ్ళోకి వెళ్తానికి అని అంటే లేదు. శానిటీ లైన్స్ దాటి అంటే నీట్గా ఈ డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బార్కో పబ్కో వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, షూ లేకుండా లోపలికి రాని అంటే షూ అప్పటికప్పుడు కొనుక్కొని కూడా మీరు బార్లోకి వెళ్తారే చెప్తున్నా, తాగటానికి కడుపు నిండా ఇది కొండచిలుగు దాడినట్టు తాగటానికి ఆ బట్టలు వేసుకొని. గుళ్ళకి వెళ్తే మీకు ఉండకూడదా చెప్తున్నా. గుళ్ళకు కూడా ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిందే, వాళ్ళకి ఎంట్రీ ఉండద్దు అంటున్నా ఇలాంటి వాళ్ళకి. 3 సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వద్దు గుడుల దగ్గర, తిరుపతి కానీ పెద్ద పెద్ద మన ఉంటాయి కదా ఈ హీరోయిన్లు పద్దాకి వెళ్ళేటప్పుడు ఇది ఇవ్వద్దు. 4 ఇలాంటి హీరోయిన్లు చేసే యాడ్లు ఏమైనా చేస్తే ఆ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయండి. బ్యాన్ అండ్ సెండ్ ప్రజలు తీసుకోవాలి డెసిషన్, ఆ ప్రోడక్ట్ మేము కొనం. ఒకవేళ పలానా సన్నీ లియోన్తో చేయించారా, పలానా ఇట్లాంటి వాళ్ళతో చేయించారా, అనసూయ ఇలాంటి వాళ్ళతో చేయించారంటే ఆ ప్రోడక్ట్స్ కొనకండి, అర్థమైంది? అప్పుడే తెలిసి వస్తుంది వీళ్ళకి చెప్తున్నా. అలాంటి వాళ్ళతో సినిమాలు తీస్తే సినిమాలు చూడకండి, బాయ్కాట్ చేయండి. మన చేతిలో ఉన్న పవరే కదా, యూజ్ చేయండి. ఇక్కడ అందరూ ఒకటి అవటం కాదు, అలా మళ్ళీ వాళ్ళ హీరోలు వచ్చేసరికి మళ్ళీ అందరూ చూసి దొబ్బుతారు పోయి, అనసూయ గురించి పక్కన పెట్టి వాళ్ళ హీరో అని చెప్పి. మరి మీరు బలంగా ఉండగలరా, నిగ్రహంగా ఫైట్ చేయగలరా? చేయలేరు. ఇక్కడ వచ్చి సోది మాటలు చెప్పమంటే, సోది కామెంట్లు పెట్టమంటే, సోది ఈ వ్యవహారాలు, సోది షేర్లు చేయమంటే చేస్తుంటారు. చెప్తున్నా కదా, సన్నాసులు సగం సన్నాసులు. అన్వేషణలో తప్పులేదు, ప్రజలు సన్నాసులని, నిజంగానే సన్నాసులు ఉన్నారు కాబట్టి సన్నాసులు ఉన్నారని చెప్పాడు. చెప్తున్నాను నేను. సో చెప్తున్నా కదా, అలాంటి వాటికి వీళ్ళని దూరంగా ఉంచండి. వాళ్ళకేం చెప్తున్నాం, పిల్లల్ని కనకండి దయచేసి. మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఫ్యామిలీ దరిద్రం అయిపోద్ది, పిల్లల్ని అంటారు. వాడు మిమ్మల్ని చూసి వాడు ఎట్ట తయారవు, టెర్రరిస్ట్ లాగా రేపిస్ట్ లాగా తయారవుతాడు. చెప్తున్నా, వీళ్ళని చూసి నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆర్కే గారు, ఇష్యూ బేస్డ్గా ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, రెండు వైపుల వాదన ఎంతో కొంత కరెక్ట్ ఉందండి, అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకే, వన్ సైడ్గా తీసుకునే డెసిషన్ కాదు ఇది. ఇప్పుడు ఆడవాళ్ళ స్వాతంత్రానికి సంబంధించి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పాపం వాళ్ళ బాధలు పడ్డాక వచ్చింది. శానిటీ లైన్స్లో ఉన్నోళ్ళు ఉన్నారు, చీరలు కట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత కొంచెం వాళ్ళు ఫ్రీగా వాక్స్ స్వేచ్ఛ కానివ్వండి, బయటికి వెళ్ళి జాబులు చేసుకోవటం కానివ్వండి, బయటికి ఒక పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఈరోజు ప్రజల్ని ఏమంటారు దాన్ని రాజకీయంగా చైతన్యం చేయడానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. అట్లాంటిదంతా కూడా వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమేనండి, వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకున్నారు. ఆస్తిలో హక్కు ఒకప్పుడు ఏముండేదండి పాపం, సమాన హక్కు ఉంది కదా, సమాన ఆడపిల్లలకి కదా. అట్లా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి పాతకాలంలో వేసేయకండి. ఏంటంటే ప్రజలు ట్రాన్సిషన్లో ఉన్నారు. ఇప్పుడు 1980 నుంచి
95 మధ్యలో ఉన్నవాళ్ళం అంతా మనం అంతా ఏంటి ఊర్లో ఉండి వచ్చిన వాళ్ళం. అవును, మనకి కొంచెం ఆ వాల్యూస్ కొంచెం ఏంటంటే పాతకాలం పద్ధతులు నాకు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. సో అవి కొంచెం మేము మార్చుకోవటానికి ఈ 20-30 సంవత్సరాలు అటో ఇటు అర్థమైంది కదా, పూర్తిగా మోడర్నైజ్ అవ్వలేము, అవును, పూర్తిగా పాతకాలంలో ఉండలేము. సో కరెక్ట్గా ట్రాన్స్లేషన్లో ఉండి వచ్చేసరికి ఏమైందంటే ఇబ్బందులన్నీ ఉంటాయి. ఒక 20-30 సంవత్సరాల తర్వాత జెన్జీలు వాళ్ళు వేరే రకంగా ఉంటారు కదా. అట్లా మనం అవ్వగానే చెప్తున్నా, మరి అంత సున్నం మూసుకునే బ్యాచ్ మనం కాదు. కానీ ఎప్పటికీ కూడా మనం ఇంకొక 4-7 తరాలైనా సరే వాళ్ళని తీసుకెళ్ళి బూట్స్ పెడతాం తప్పితే అట్ట కానీ కానీ చెప్తున్నా. అట్లాంటి దరిద్రుల్ని, అట్లాంటి జనరేషన్ని నా దేశానికి ఇవ్వకూడదని అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, అవసరమైతే కనకండి ఎట్లాంటి దరిద్రులు తయారవుతారంటే కనుక చెప్తున్నాను నేను. ఎందుకంటే దేశం బాగుండాలంటే మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందంటున్నాను నేను. ఇప్పుడు అనసూయ లాంటి వ్యక్తి చెప్పే మాటలో, లేదా లక్ష్మీ మంచు చెప్పింది ఏమని, ఒక బిర్యానీ ఏంటి 100 బిర్యానీలు తినండి, ఒకరితో సంబంధం ఏంటి 1000 మందితో సంబంధం పెట్టుకోండి, ఒకటే లైఫ్, ఇష్టం వచ్చేటి రోజుకు ఒకటితో తిరగండి అని చెప్పింది. అలా తిరిగేటట్టే తిరగండి, స్వాతంత్రం ఉందనే నేను చెప్తున్నాను నీకు. అందరికీ స్వాతంత్రం ఉంది, తిరగండి, ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా తిరగండి, తప్పులేదు. కానీ పిల్లల్ని కనకండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి, పెళ్లి చేసుకొని ఇంకోటి నాశనం చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. ఆ పిల్లోడిని అంతే కనుక పెంచారనుకోండి, మిమ్మల్ని చూస్తా పెరిగినోడు రేపు పొద్దున చెప్తున్నా కదా, ఒక రేపిస్ట్ లాగా, ఒక డేంజరస్ వ్యక్తిలాగా తయారవుతాడు. అలాంటి వాడు ఏ ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యాడు అనుకోండి, దేశాన్ని నమ్మేస్తాడు తీసుకెళ్ళి. అంటే మీరు ఒక్కళ్ళే కాదు కదా, మీలాంటి వాళ్ళు ఒక 20% 10% ఉన్నారంటే చాలే కన్నా దేశానికి. ఓకే, చెప్తున్నా. సో ఆ విధంగా శానిటరీ లైన్స్ ఇప్పుడు సీతక్క ఉన్నారండి, సీతక్క ఎంత చక్కగా ఉంటుంది డ్రెస్సింగ్. తర్వాత కొండ సురేఖ గారు ఉంటారు, తర్వాత రేణుకా చౌదరి గారు ఉంటారు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఒక సబర్వాల్ గారు ఉంటారు, ఎవరో ఐఏఎస్, స్మితా సబర్వాల్ గారు. వాళ్ళని చూసినప్పుడు దేవతలను చూసినట్టు ఉంటుంది బేసిక్గా, అంత బ్యూటిఫుల్గా. మన ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు. సో అలానే ఉండాలి అందరని మనం ఏం చెప్పట్లేదు, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. దీనిలో కొంత మోడర్న్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఆ చెప్పే కదా, శానిటరీ లైన్స్ దాటి డబ్బు కోసం ఫిలిం ఇండస్ట్రీలో ఆ గీతలు దాటి, వాళ్ళకి తెలుసు అది తప్పని, అయినా కూడా డబ్బు కోసం చేస్తున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. సో దానివల్ల చిన్నపిల్లలు చాలామంది ఆ మార్పుకు గురవుతున్నారు. ఇన్స్టాలో ఈ మధ్య పిల్లలు తెలుసా, 8 years 9 years ఉన్న పిల్లలు క్లివేజ్ చేస్తున్నారు, కావాలని బట్టలు ఇట్లా క్లివేజ్ చేసి. మళ్ళీ సబ్స్క్రైబర్ లైక్లు చేసేవాళ్ళు ఎవరు, కామన్ పీపులే. లక్షల్లో, ఒక్కొక్క దానికి లక్షల్లో కోట్లలో లైక్స్ తెలుసా మీకు. మరి ప్రజలు దరిద్రులు లేరా చెప్తున్నా. ఎప్పుడో జరిగిపోయిన రేపు ఈ వీడియోనో ఇవన్నీ పెట్టండి, ఇప్పుడు ఏదైనా సినిమాల్లో సీన్ పెట్టండి, రేపు సీను మంచి గురించి ఒక వీడియో చేస్తే 500 దాటలా. అట్లాంటి చూడండి, అత్తతో లేచిపోయిన అల్లుడు, లేదంటే పక్కింటాడు పెళ్ళంతో ఏం జరిగింది నిన్న రాత్రి అని ఇట్లా థంబ్నెయిల్స్ పెడితే మొత్తం వెళ్ళిపోతారు. 1,00,000 వ్యూస్, 10 గంటల్లో 1,00,000 వ్యూస్. ఆ గుడిసెలో రాత్రి గుడిసె ఎగిరిపోయిందని ఏదైనా పెట్టాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. అట్లాంటివి పెడితే ఎక్కువ మంది వెళ్తున్నారు అంటారు, అంటే అలాంటి కంటెంట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు వీళ్ళు. అది మోర్బిడ్ క్యూరియాసిటీ అంటారండి. మోర్బిడ్ క్యూరియాసిటీలో పక్కోడి కొంపలో ఏం జరుగుతుంది అనేది ప్రజల క్యూరియాసిటీ ఎక్కువ, అది అన్ని రకాలుగా కూడా. సో ఆ క్యూరియాసిటీ అనేది అదొక డిసీజ్, అదొక రోగం, అందరికీ ఉంటుంది అది. సో దాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది, మీడియా సంస్థలకు ఉంది. ఓకే, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే ఏమవుద్ది. ఇప్పుడు అదే అడ్వాంటేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంది ఇన్నాళ్ళు. అందుకనే హీరోయిన్కి పొట్టి బట్టలు వేసి ఆ లిప్ లాగులు పెట్టియటం, తొడల నుంచి, లేదంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్లకి ఏమంటే ఇట్లా కూర్చున్నప్పుడు క్రాస్ లెగ్ ఇట్లా చేసినప్పుడు ఇంత ఇక్కడ వేసుకొని ఇంత దాకా వేసుకొని వస్తే ఏం జరుగుద్దో తెలియదు. ఆ మాత్రం జ్ఞానం ఉండదా. శ్రీలీల మొన్న రీసెంట్గా జ్ఞానం ఉందా, చదువుకుందా, ఏడ చదువుకుందండి అసలు చెప్తున్నా. ఆమెను తీసుకెళ్ళి స్కూల్ యాడ్లు చేయించారు చెప్తున్నా. చైతన్య స్కూల్ యాడ్లకి ఎన్నో శ్రీలీలకి సంబంధం ఏంటి చెప్తున్నా. హీరోయిన్లకి ఎన్నో స్కూల్ యాడ్లకి సంబంధం ఏంటి అంటే, ఇంత అందంగా ఉంటారు టీచర్స్ మా దగ్గర, ఇంత అందంగా ఉంటారు మా దగ్గర స్టూడెంట్స్ అయినా ఏంటి మీ మోటివ్, అర్థమైంది కదా. కన్సెంట్, ఆ మోటివ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దరిద్రులు వీళ్ళే కదా, చాలా చోట్ల అన్ని సెక్టార్స్లో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు దరిద్రులు. ఏది చెప్తున్నా, ఈ రకమైన దరిద్రులు ఉన్నారు. క్యూరియాసిటీ పెంచడం, ఇది
సో అదొక డిసీజ్, అది ప్రజలు కాదు, మనిషి అనేవాడు ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ క్యూరియాసిటీ. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీరు ఇట్లా ఈ రకంగా వ్యూస్ కోసం ఇలా చేసినప్పుడు తప్పులు మీరు చేసి, మీడియా సంస్థలు చేసి, మళ్ళీ గుర్తుంచుకోండి, మీడియా సంస్థలు అంటే మీడియా సంస్థలే, దాని అధినేతలు డబ్బు కోసం, మరి డబ్బు కోసం ఆశపడేది వాళ్ళు కదా, శాలరీ కోసం ఉండేది జర్నలిస్టులు. పాపం వాళ్ళు ఏంటి, ఒక ఎథిక్స్ ఇవన్నీ ఉంటాయి, రిపోర్ట్ లాగా చేసేవాళ్ళు వాళ్ళ గురించి అంటారు. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి నువ్వు శ్రీలీల ఈ యాంగిల్లో ఫోటో తీసిరా, ఆ యాంగిల్లో ఫోటో తీసిరా అని అక్కడికి వెళ్ళిపోయి కెమెరా పట్టుకుని మరి ఏం చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు జీతం ఇచ్చి ఇట్లా చేసినట్టు తప్పక తలకాయ బాదుకుంటున్నారు చాలామంది. ఏంటన్నా ఇట్లాంటి రిపోర్టింగ్ ఏంటనంటే, ఏం చెప్తామన్నా, ఇంత సీనియారిటీ ఉంది నాకు 15 సంవత్సరాలు, ఇదే తీసుకురమ్మంటారు ఇట్లాంటి కంటెంట్నే మా వాళ్ళు, ఏం చెప్పను అని అంటారు. మరి వాళ్ళ జీతాలు తప్పదు. చెప్తున్నా, ఇలాంటి మీడియా సంస్థలు మొత్తం సొసైటీ గబ్బు అయిపోయింది వీళ్ళ వల్లే. ఇప్పుడు తలకాయలు పట్టుకొని ఇప్పుడు నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి అంటే అట్ట కుదిరిద్ది? చెప్పు. ఓకే, లాస్ట్ అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి. అంటే మొత్తం కంటెంట్ మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఆల్మోస్ట్ అలాగే తయారైపోయిందేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి, నేషనల్ వైడ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఓన్లీ మొన్నటి నుంచి మనం చూస్తే ఆడవాళ్ళ బట్టలు అని చెప్పి, తర్వాత అనసూయ అభిమాని, దాని తర్వాత సంధ్యారెడ్డి గారు, ఇది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అటువైపు వెళ్ళింది. లైవ్లు ఇవే పెడుతున్నారు, రోజు తీసుకొచ్చి ఎవరినో సరే నలుగురిని కూర్చోబెట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనంతటికీ ఇవన్నిటిని కూడా ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పు రావాలంటే ఏం చెప్తారు వాళ్ళ వైపు నుంచి? సార్, ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు వేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు, వాళ్ళు ఏమంటారు, మీరు చూస్తున్నారు కాబట్టి మేము వేస్తున్నాం అంటారు. ఇదే నడుస్తుంది కదా అక్కడ. సో నేను ఒక చిన్న కథ చెప్తాను సార్ మీకు. ఒక ఐలాండ్ ఉంది, ఒక ఐలాండ్లో కోతులు ఉన్నాయి కొన్ని. ఒక మనిషి వెళ్ళి ఏం చేస్తాడంటే, స్వీట్ పొటాటో తెలుసు కదా, మన చిలకడ దుంప మట్టి ఉంది దానికి ఇచ్చాడు. అది తింటుంది. తినేటప్పుడు ఈ మనిషి ఏం చేసాడు, అక్కడ ఉన్న నీళ్ళల్లో ఇట్లా కడిగి చిలకడ దుంపని తింటాడు. అది కూడా ఏం చేసిద్ది, ఆ కోతి దాన్ని కడుక్కొని తింటుంది. రెండో రోజు ఆ చిలకడ దుంప ఇచ్చినప్పుడు అదే పని చేసిద్ది, కడుక్కొని తింటుంది. స్లోగా ఒక్కొక్క కోతి దాన్ని అనుకరించడం స్టార్ట్ చేస్తాయి. తర్వాత ఈ ఐలాండే కాకుండా పక్క ఐలాండ్లో కూడా ఇంతే తింటుంటాయి 2 నెలల తర్వాత. విషయం ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన ఈ 4 కోతులను తీసేస్తారు అక్కడ నుంచి. ఈ 4 కోతులకే తెలుసు ఎందుకు కడుగుతున్నాయి నీళ్ళలో అని. పక్క ఐలాండ్లో కానీ ఇక్కడ ఉన్న ఈ 4 కోతుల తర్వాత కానీ ఎందుకు కడుగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఇక పద్దాకి ఏమి ఇచ్చినా తీసుకెళ్ళి నీళ్ళల్లో కడుక్కొని తింటే, ఏమి ఇచ్చినా నీళ్ళలో కడుక్కుంది ఏంటి అంటే చెప్తున్నా, ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఒకటి చూపించామంటే ఇంకా అదే దారిని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, దరిద్రులాగా పిచ్చోళ్ళకి మళ్ళీ ఏది చూపిస్తే దాని వెనకాల పడిపోవటమే కాకుండా ప్రజలు బుర్ర పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. ఈ రోజున ఎవడో ఒకటి చెప్పాడని చెప్పి దానికి స్టిక్ అవ్వకండి, మీ మనసుతో ఆలోచించండి. ఇది తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్పి చెప్పండి. 100 మంది దరిద్రులు అట్లా వెళ్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ వెనక మళ్ళీ నేను వెళ్తా. ఇక్కడ 100 లైకులు ఉన్నాయి, 100 కామెంట్లు ఎగనెస్ట్గా ఉన్నాయి ఈ వీడియోకి. మనం 101 పెడితే అందరూ కలిసి మనది పెడతారేమో అని చెప్పేసి, లేదంటే అందరితో పాటు మనం అలా వెళ్ళొద్దు. మీకు రియల్గా ఇది తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్, అట్లా వెళ్ళాలి. చక్కగా అట్లా చేసినప్పుడే డిబేటబుల్గా ఉంటుంది ఏదైనా టాపిక్. అందరూ ఒకటైనప్పుడు దాని చేంజ్ అనేది జరుగుద్ది. అది పొలిటికల్ సిస్టంలో అయినా, ఒక పొలిటీషియన్ విషయంలో అయినా. అది అక్కడ కూడా చూసారుగా, పూర్తిగా దరిద్రులా తయారయ్యాడు. సో అందుకే పాటలు పెడుతున్నారు ఈ మధ్య, ఒక్కొక్క లీడర్కి ఒక పాట. ఆ పాట వింటున్నారు, ఇంకేముంది ఊపి తెచ్చుకుంటున్నారు, వేసి పడేస్తున్నారు, గుద్ది పడేస్తున్నారు. చెప్తున్నా, రకరకాలు మరి ఈ సన్నాసులు తయారయ్యారండి బాబు. అసలు ఆ చెత్తను చూడలేకపోతున్నాం మనం. దానిలో నేను కూడా ఉన్నా. ప్రెసిడెంట్ ఎవరు, మీరు నేనే. మనం అట్లా తయారై తెచ్చాము అంటున్నా నేను. సో మార్పు రావాలి మనలో. ప్రతి సబ్జెక్ట్ని మీకు వాళ్ళ మీద ఉన్న కోపం వల్ల, వాడు అన్న మాటల వల్ల, ఇప్పుడు అన్వేష తీసుకోండి, ఇప్పుడు చూడండి బైఎస్ఎన్ యాదవ్ కానివ్వండి, ఇంకొంతమంది మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు రవి కానివ్వండి, విజయ్ గౌడ్ ఎవరు అతను ఉన్నాడు, అతను కానివ్వండి, బిజ్జు గౌడ్, ప్రకాష్ రాజుని తీసుకుంటే, రామ్ గోపాల్ వర్మ. సార్, రామ్ గోపాల్ వర్మ గురించి ఒకటి చెప్పడం చెప్తా చూడండి. రామ్ గోపాల్ వర్మ ఎట్లాంటిదంటే, ఒక 17 సంవత్సరాల కిందట తాజ్ హోటల్లో, తాజ్ ఓబ్రాయ్లో బాంబ్స్ అవి టెర్రరిస్టులు అటాక్ జరిగిందా, ఆపరేషన్ సైక్లోన్ అని చెప్పి మన కమాండోస్ రక్షించి పాపం చనిపోయి, ఎంతోమంది పోలీసులు చనిపోయి, ఎంతోమంది మన దేశ పౌరులు చనిపోయారు. అవునా, పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అది మన ఇండియాలో జరిగితే ఈరోజు అయిపోయింది. అది
రెండో రోజున సీఎం ఆయన విలాసరావు దేశ్ముఖ్ ఉండేవాళ్ళు, ఆయనతో పాటు రామ్ గోపాల్ వెనకాల వెళ్ళాడు. ఎందుకు? సినిమా తీయడానికి. వాళ్ళ అబ్బాయి రితేష్ దేశ్ముఖ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత సీఎం పదవి కూడా పోయినట్టు ఉంది అయింది ఇట్లా చేసినందుకు. రామ్ గోపాల్ వర్మ మన వాళ్ళు ఇంత మంచి అనిపోతే టెర్రరిస్టుల యాంగిల్ని పెట్టి సినిమా తీసేద్దాము, హీరోయిజం చూపిద్దాం, టెర్రరిస్టులు హీరోయిజం చెప్తున్నా కదా. డీ కంపెనీ అని చెప్పి మాఫియా బ్యాక్గ్రౌండ్, మాఫియా సినిమాలు తీసుకుని బతికివాడు ఆడు. రోజు తెల్లారైతే పౌడర్ కొడతాడు చెప్తున్నా. వాడు కూడా మాట్లాడేవాడు చెప్తున్నా. ఆ పూరి జగన్నాథ్ ఉంటాడు, సాయంత్రం అయితే మళ్ళీ 2 లైన్లు 3 లైన్లు కోకైన్ కొట్టిన తర్వాతే ఒకటి సన్నాస్ కౌరులు చెప్తాడు థాయిలాండ్లో కూర్చొని. వాడికి ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇవన్నీ మారాలి, ప్రజలు మారాలి. వీళ్ళంతా మనుషులు కాదు, వీళ్ళంతా కూడా ఒక డార్క్ పీపుల్. మీకు కనపడే వీళ్ళు చేసిన బిజినెస్లు వేరు, ఇల్లీగల్ బెట్టింగ్ల మీద వీళ్ళంతా కూడా. ప్రకాష్ రాజ్ చూసినా సరే, ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఎన్నో చేశాడు. అన్వేష్ ఏమనికి వస్తాడు, అన్వేష్ గాడు ఏది యాంటీ హిందూ స్టేట్మెంట్. ప్రకాష్ రాజ్ గాడు ఏం మాట్లాడాడు? సనాతన ధర్మ క్యాన్సర్, ఎయిడ్స్ అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాడు ఏం చేశారు మరి? చెప్తున్నా, ఏం చేయలేదు. ఎంబీకే ఇప్పుడు ఏం సినిమాలో ఉన్నా సరే ఆ సినిమాలన్నీ సిగ్గు లేకుండా చూస్తున్నారు కదా, చెప్తున్నా నేను. సో ఇవన్నీ మార్పు రావాలి ప్రజల్లో. అన్వేష్ని ఆ యాంగిల్లో చూడకుండా వాడు సారీ చెప్పినప్పుడు, సారీ అంటే ఏంటి, ఇంకేం చేస్తాడు? ఇంకా సారీ కంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ఏం చేయాలి? ఏం చేయాలి? అంతే కదా. తప్పు చేశానండి, నోటు దారి వచ్చింది అన్నాడు, అయిపోయింది. వాడు ఇంతకు ముందు చేసిన ఫైట్స్ ఉన్నాయి, ప్రజల గురించి, సమస్యల గురించి వాడు పోరాడిండు. వాడు ఇంతకుముందు లేక్ వీడియోలు చేస్తే నీ సిగ్గులేని మొహం వేసుకొని 5 లక్షల వ్యూస్ 10 లక్షల వ్యూస్ ఇచ్చావు కదా. ఇప్పుడు నుంచి చేయడు, మీకు నచ్చట్లేదు అన్నావు చేయడు, వదిలేసేయండి. ఒక సమస్య గురించి పోరాడండి, ఉండేయండి. వాడు ఒక్కడే ఏదో పోరాడతాడు, అందరూ పోరాడుతున్నారు, పోరాడే వాళ్ళని ఉండేయండి. ఎంతమంది ఉన్నారు? సరిగ్గా చూస్తే 4-5 లేరు మార్కెట్లో. ఇల్లీగల్ బెట్టింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఒక 20 మంది 30 మంది వచ్చి ఆడి మీద పడుతూ ఉన్నారు అన్వేష్ పైన. చెప్తున్నాను నేను, ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడకుండా మన సమస్యల గురించి ఎలా పోరాడుకోవాలి, ఎలా సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఇంతకు ముందు కూడా మార్వాడీస్ది సంబంధించి ఎడ్యుకేషన్ జరిగినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మన లోకల్స్కి, తెలుగు పర్సన్స్కి, మన తెలుగు వ్యక్తులకి ఉద్యోగాలు ఉండలేదు. బయటవారు బీహార్ నుంచి ఇంకో చోట నుంచి వచ్చి ఉద్యోగ అవకాశాలని కొట్టుకొని పోతున్నారు. 30,000 40,000 జీతాలు ఇంతకుముందు వస్తే 15,000కి అక్కడ నుంచి అవుట్సోర్సింగ్లో తక్కువకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమస్య రైజ్ అయిందిరా అన్నప్పుడు ఎమ్మటే దానికి రిలీజియన్ రంగు తగిలిచ్చారు, ధర్మం రంగు తగిలిచ్చారు, తర్వాత పార్టీల రంగులు తగిలిచ్చారు. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ అంట. కొట్టుకున్నారు, సమస్య అక్కడితో నీరు గారిపోయింది, సొల్యూషన్ రాకుండా. ఇక్కడ ఒక సమస్య రైజ్ అయింది. సమస్య ఏంటంటే శానిటీ లైన్స్ దాటిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ మీడియా ఛానల్లోకి రానియద్దు. ఇలాంటి వాళ్ళ మీద బ్యాన్ ప్రకటించండి. నోటుకు వచ్చిన సరే ప్రకటించలేకపోయినా ఇట్లాంటి వాళ్ళని కాలేజీలకి అయితే తీసుకురాకండి. లక్ష్మీ మంచు లాంటి వాళ్ళని కానివ్వండి, అనసూయ లాంటి వాళ్ళని కానివ్వండి, కాలేజీలు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో కాన్క్లేవ్లు పెట్టమాకండి. వాళ్ళని చీఫ్ గెస్ట్లకి పిలవకండి, ఓపెనింగ్లు పిలవకండి. వాళ్ళకి అర్థమైంది, తర్వాత వాళ్ళే మూసుకొని కూర్చుంటారని చెప్తాను. అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచండి. తర్వాత పోలీసులు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన ఉంది. డ్రగ్స్ కేసులు మళ్ళీ పాత 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎవడెవడైతే డ్రగ్స్ కేసులు ఉన్నారో మొత్తాన్ని బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఇల్లీగల్ బెట్టింగ్కి సంబంధించి ఎవడెవడైతే ప్రోత్సహించాడో వాళ్ళ అకౌంట్లో ఐబొమ్మ రవికి మీరు అంత హడావిడి చేశారు, మళ్ళీ తీయండి. తీసి నిధి అగర్వాల్ మీద చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిధి అగర్వాల్ అందరికంటే టాప్ పొజిషన్, నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. మీరు తెలుసా మీకు? ప్లేయిన్ ఎక్స్చేంజ్ను నెంబర్ 1 పొజిషన్ చేస్తూ వస్తాను 5 ఏళ్ల నుంచి సార్. భయంకరంగా చేసింది ఆమె, చెప్తున్నా. ఆమెకు మొన్న ఏదో వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ అయింది, 10 మంది వచ్చి మీద పడిపోయారంటే అక్కడ బాలయ్య బాబు ఉన్న ఇంకొకళ్ళు ఉన్న శివాజీరాజే చెప్తాడు. చూసారా ఒక సినిమా ఏదో వీడియోలో? శివాజీరాజు ఐడియా ఉన్నాడు కదా, ఏది టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఏంటి సార్, హీరోలు ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒకడు సైకో సాడిస్ట్ వీళ్ళంతా ఉంటారు ఫ్యాన్స్లో, వచ్చి గోల్డ్ పెట్టి గీరేస్తారు, ఒక్కోసారి విగ్గు పట్టుకొని లాగేస్తారు, ఒక్కోసారి చేయి పెట్టి నొక్కేస్తుంటారు. పిచ్చ ముండా కొడుకులు ఉంటారు దాంట్లో. హీరోలు అందుకే సార్ కొట్టేది, ఎవడన్నా దగ్గరికి వస్తే దూరంగా ఉండరా అని అందుకే అనేది. సెలబ్రిటీ అనేవాడు ఎక్కడికి వెళ్ళినా ఇష్యూస్ ఉన్నాయి, అర్థమైంది కదా మీకు? సో ఆమెకే కాదు, దాని పొజిషన్లో ఎవరు ఉన్నా సరే, మగవాళ్ళు ఉన్నా ఆడవాళ్ళు ఉన్నా అందరికీ ఇలాంటి ఇబ్బందులు. మీరు బయటికి రాకండి. ముందు చిన్న చిన్న బ్లేడ్ షాపులు ఉన్న, చిన్న చిన్న ఎయిర్ సెలూన్ షాపులు ఓపెన్ చేయడానికి కూడా మీ సెలబ్రిటీనెస్ చూపించుకొని ఫస్ట్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించద్దు. ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. మీ డబ్బు కోసం
పబ్లిక్ మా యొక్క పోలీస్ సర్వీస్, పోలీసులకి ఎవడో జీతాలు ఇచ్చేది మేము ప్రజలు. ఓకే, కోట్లు సంపాదిస్తున్నారు. పోలీసులు జీతాలు ఇచ్చే మనం ఇచ్చే ట్యాక్స్ల వల్లే కదా. ఇప్పుడు ఆ పోలీసులు ఈ సెలబ్రిటీ అవుతున్నాడంటే వాడికి బందోబస్తుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రజా సమస్యలకి కోసం పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన పోలీసు వాళ్ళు వీళ్ళకి బందోబస్తులు ఇవ్వడానికి సరిపోతుంది ఇలాంటి సెలబ్రిటీస్కి. సో ఇలా టైం వేస్ట్ చేయొద్దు, ప్రజలు టైం వేస్ట్ చేయొద్దు, ప్రజలు మనీని వేస్ట్ చేయొద్దు. ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి, వీటి మీద పోరాడుకుంటుంటే వెళ్దాం. ఇంకా అక్కడే ఉండమాకండి. ఇంకా స్వామివారిని అన్నాడు, లేదంటే రామయ్య తండ్రిని అన్నాడు, లేదంటే సీతమ్మ వారిని అన్నాడు అనే సబ్జెక్ట్ అయిపోయింది. సారీ చెప్పాడు, వాడు మొక్కుంటాడు. అక్కడ నుంచి ముందుకు మూవ్ అయ్యి నెక్స్ట్ సమస్యలు ఏందనేది పోరాడదాం అంటున్నాను నేను. అది ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.